అందరికీ నమస్తే. నా పేరు కాజా హుస్సేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మన దగ్గర యూత్ కొంతమంది చాలా మంది ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత నిర్వహణ లోపం అనేది ఉంది. మరి ఏదో కనుక్కుందాము. ఈ సంవత్సరం మొహరంలో ఇక్కడ మనకి చాలా లోటు కనబడుతుంది. మనకి ఇక్కడ లైటింగ్స్ లేవు, వాటర్స్ లేవు, సరైన ఫెసిలిటీ ఏం చేయలేదు. మనకి గ్రామ నాయకులు కానీ ఎవరైనా కానీ మనకైతే ఏ సౌకర్యం లేదు మన మొహరానికి. అందుకోసమే ఇది ఎప్పుడు జరగకుండా రేపు వచ్చే సంవత్సరానికన్నా మాకు నీట్ గా ఏర్పాటు చేయాలి. మరి మెయిన్ ఏంటంటే తప్పట్ల సౌకర్యం లేదనేది ప్రజలు అడుగుతున్నారు. తప్పట్ల సౌకర్యం అంటే మనకి నాయకులే మనకి దీనికల్లా కారణం. మనకి సెక్యూరిటీ లేని వాళ్ళని వాళ్ళ ఒకరికొరు ఏదో దుబ్బుకో అన్ని జరుగుతున్నాయని చెప్పి ఒకరికొరు దూరం అవుతున్నారు. అంటే పండుగకి మెయిన్ కావాల్సింది సంస్కృతి సాంప్రదాయ ప్రకారము తప్పెట్లు అనేటివి మొహరం పండుగకి చాలా ముఖ్యమైనవి. అవి లేకపోతే ఆ జోష్ అనేది ఉండట్లేదని యూత్ పిల్లలు మేము కానీ అదే కోరుకుంటున్నాం. ఎప్పుడు ఈ గతంలో ఎలా జరుగుతుందో అలా జరగాలని చెప్పి తప్పట్లా మనకి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మనకి ఇక్కడ అన్ని సౌకర్యం జరగాలి. లైటింగ్ వీడియోలు పెడుతుంది కానీ అవి కానీ ఏం లేవు. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందో వీళ్ళకి తప్పెట్లు కావాలా. గతంలో లైవ్ గా పెడుతుండే. ఈ ప్రభుత్వానికి మేము ఎన్నుకునేది ఏమంటే ఇక్కడ అక్కడ ఒక డ్రమ్ము అక్కడ ఒక డ్రమ్ము వాటర్ సెట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం. మేము ఇక్కడ లైటింగ్ వసతి లేదు. ఏ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ తప్పలేని వాళ్ళ సంప్రదాయం ఏం జరుగుతలేదు. ఇంత సరైన ఉండదు. ఇది గతంలో ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే అలాంటివి ఏం జరగడం లేదు. ఇక్కడ మెయిన్ మొహరం పండుగకు నిర్వాహకులు అనేది చాలా సమస్యగా ఉంది. ఎవరైతే మెయిన్ నిర్వహణ అనేది ఎవరు పట్టించుకోకపోవడమే ఈ సమస్య. మరి రాజకీయం అయితేనే ప్రజలకు ఖచ్చితంగా ఒక సంబరమైనటువంటి పండుగ కాబట్టి ఈ సంబరానికి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించి మరి భక్తులు ఇది ప్రతి సంవత్సరము పెరుగుతుంది కాబట్టి భక్తుల కోరికలు తీర్చే పీర్ల దేవుళ్ళని ఖచ్చితంగా మనము గౌరవించుకొని వాళ్ళని శాంతంగా ప్రశాంతంగా మనము ఏటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. ప్రజల సౌకర్యార్థము అన్ని వసతులు కల్పించాలి. వచ్చే సంవత్సరం కల్లా నిర్వాహకులు ఖచ్చితంగా ఒక కమిటీగా ఏర్పడి, కమిటీ ఉంటే బాగుంటుంది. కమిటీగా ఏర్పడి దీన్ని ఈ సంబరాన్ని అంగరంగ వైభవంగా చేస్తే బాగుంటుందని చెప్పి మన భక్తాదులందరూ కోరుకుంటున్నారు. నేను కాజా హుస్సేన్, క్రాంతి కిరణం. నమస్తే. పీర్ల పండుగ ఏ విధంగా ఉన్నదంటే ఈ వెలుగుర్తి టౌన్ కాకుండా పల్లె పల్లెలు వచ్చి ఎంతో ఆనందంగా చేసేవాళ్ళు పీర్ల పండుగ. ఈరోజు ఎందుకు పోతుంది? ఆ కళ నైపుణ్యం ఎందుకు తొక్కినారంటే కేవలం అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం అన్ని తొక్కి అన్ని రకాలుగా విభజించి మమ్మల్ని మా ప్రజల మనోభావాలు దెబ్బతీసుకుంటా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి అంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పూర్వవైభవం రావాలని పీర్ల పండుగ ఎంతోమంది తల్లి పిల్ల అక్క చెల్లి రావాలని చెప్పి పాత రోజులు డప్పు వాయిద్యాలు రావాలని కోరుకుంటున్నాను. పాత రోజులు పీర్ల సవర్ తొక్కాలని చెప్పి ఎంతో ఆనందంగా ఉండాలని, పాత రోజులు రావాలని చెప్పి ఎంతో కోరుకుంటున్నాను. ఈ రకంగా రావాలని చెప్పి అధికారులు సహకరించాలని చెప్పి, మండల నాయకులు సహకరించాలని చెప్పి, అందరూ గ్రామ పెద్దలు ఊర్లో అందరూ సహకరించాలని చెప్పి ఎంతో అందరికీ మొక్కి ప్రాధాన్యపడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడింటే నన్ను క్షమించాలి.